శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. ఈరోజు శనివారం ఏకాదశి. అందరూ పూజ బాగా చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. అయితే ఈరోజు ఒక ముఖ్య విషయం. ఈరోజు నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం. 1953 సంవత్సరంలో ఉమ్మడి మెడ్రాస్ రాష్ట్రంలో మన తెలుగువారు అందరూ కలిసి ఉండగా అక్కడ తెలుగువారికి తగినంత ప్రాధాన్యత లేదని శ్రీ పొట్టి శ్రీరాములు గారు 52 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశారండి. అయినా సరే కేంద్ర ప్రభుత్వం కథలు రాలేదు. చివరికి ఆయన మరణించిన పిదప అప్పుడు కేంద్రం దిగి వచ్చి నెహ్రూ గారు మనకి ప్రత్యేక రాష్ట్రం ప్రకటించడం జరిగింది. అది చాలా అమానుషం ఒక రకంగా. ఎందుకంటే ఇప్పటి నాయకులు ఒక 10 రోజులు 15 రోజులు నిరాహార దీక్ష ఆమరణ నిరాహార దీక్ష చేయగానే వాళ్ళు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారు. అప్పుడు నిస్వార్థ జీవి అయిన ఆయన అంత త్యాగం చేస్తే ఈరోజు ఆయన్ని మనం స్మరించుకోకపోవడం చాలా తప్పు. ఆయన అందరూ పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుని ఆయనకి నివాళులు అర్పించుకోవాలి మనం. తర్వాత 1956లో నిజాం పరిపాలనలో ఉన్న హైదరాబాద్లో ఉన్న తెలుగు వారందరూ తెలంగాణగా ఏర్పడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి మొదట ఆంధ్రప్రదేశ్ కర్నూలు రాజధానిగా ఉండేది. ఈ 2 రాష్ట్రాలు కలిపి తెలుగు తెలుగు మాట్లాడే వారంతా ఒక రాష్ట్రంగా ఉండాలని చెప్పి విశాల ఆంధ్రగా ఏర్పడి ఆ హైదరాబాద్ని భాగ్యనగరాన్ని రాజధానిగా ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు మన తెలుగు వారంతా చాలా సంతోషించారు. మొన్న 2014 సంవత్సరం దాకా అందరం కలిసే ఉన్నాము. హైదరాబాద్ని మనం కోల్పోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటారా, మొత్తం ఆంధ్ర ఇటు వేంపు కోస్తా జిల్లాల వాళ్ళు, కృష్ణా కోస్తా జిల్లాల వాళ్ళు అందరూ మొత్తం పెట్టుబడి అంతా హైదరాబాద్ మీదే పెట్టారు. ప్రభుత్వం కూడా పెట్టుబడి అంతా హైదరాబాద్ మీదే పెట్టింది. ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు విడిపోవడం అన్న గొడవ ఎప్పటి నుంచో నలుగుతోంది. అది రాజకీయ నాయకుల దృష్టికి తెలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు తిరుపతి, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, ఇంకా అటు చిత్తూరు, ఇంకా ఏవే పెద్ద పెద్ద ఊళ్ళు ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా కనీసం వైజాగ్, తిరుపతి ఇప్పుడు డెవలప్ చేయడం కాదు, అప్పటి నుంచి కూడా వీటి మీద ఆంధ్ర వేంపున్న ప్రముఖ పట్టణాల మీద దృష్టి పెట్టుంటే మనకి ఈనాటి ఈ దుస్థితి ఉండేది కాదు. కేవలం ప్రతి పెట్టుబడి హైదరాబాద్ మీదే పెట్టారు. అది చాలా శోచనీయం. ఎందుకంటే ఆంధ్ర ఇంకా డెవలప్ అవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అది మరి ఎవరి పొరపాటు? మరి మన ప్రజలందరికీ అన్యాయమే కదా. ఎందుకంటే మొత్తం అంతా ఇప్పుడు పిల్లలకి ఐటీ ఉద్యోగాలు రావాలన్నా ఏం రావాలన్నా హైదరాబాద్ వెళ్ళాలి, బెంగళూరు వెళ్ళాలి, చెన్నై వెళ్ళాలి. ఇటు ఆంధ్రాలో ఏమున్నాయి ఉద్యోగాలు? ఇప్పుడు గూగుల్ అని ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ నిలదొక్కుని మంచి మంచి ఉద్యోగాలు రావడానికి కొంచెం టైం పడుతుంది. ఈ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు ఈ పిల్లల కోసం ఉన్న ఊళ్ళు అన్నీ వదులుకుని అక్కడే ఆల్రెడీ హైదరాబాద్లో సెటిల్ అయిపోయిన వాళ్ళు బాగానే ఉన్నారు అక్కడే ఉద్యోగాలతో పిల్లల దగ్గరే. మిగతా వాళ్ళంతా మాత్రం పిల్లలకు దూరంగా చెన్నైలోనైనా ఉంటున్నాయి, వాళ్ళకి బెంగళూరులోనైనా ఉంటున్నాయి, హైదరాబాద్లోనే ఉంటున్నాయి. మిగతా చోట ఆంధ్రాలో ఉద్యోగ అవకాశాలు పెద్ద ఉద్యోగాలు ఏమున్నాయి? ఏం లేవు. పైగా తెలుగువారం అయి ఉండి 2 రాష్ట్రాలుగా విడిపడిపోవడం చాలా బాధాకరం. 1956లో విడివిడిగా ఒక భాష మాట్లాడి వాళ్ళంతా ఒక రాష్ట్రంగానే ఉండాలి అని భాషా ప్రయుక్త ప్రాతిపదిక మీదే మిగతా దేశంలో మిగతా రాష్ట్రాలు ఒకే భాష మాట్లాడి వాళ్ళు ఒకే రాష్ట్రంగా ఉండాలి అని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అది మన తెలుగు వాళ్ళకి ప్రత్యేక రాష్ట్రం వచ్చింది అంటే దానికి పొట్టి శ్రీరాములు గారి 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 52 రోజులు ఆమరణ నిరాహార దీక్ష ఆయన చేస్తుంటే కేంద్రం గుండె కరగలేదు. అదే ఇప్పుడు రాజకీయ నాయకులు మామూలుగా చేసే నిరాహార దీక్షకి వాళ్ళు కఠినంగా చేసి ఉండొచ్చు, కానీ కేంద్ర ప్రభుత్వం కదిలి వచ్చేసి అర్జెంటుగా మనని
తెలంగాణ నుంచి వేరు చేసేసింది. అది అందరికీ ఎక్కువ బాధ హైదరాబాద్ను కోల్పోయాం మనం రాజధానిగానే. ప్రతి ఒక్క ఆంధ్రుడికి ఆ బాధ చాలా ఉంది. అందులో నేను కూడా ఉన్నాను అనుకోండి. అది మన రాష్ట్రం కూడా త్వరగాలో మన నాయకుల పాలనలో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కీర్తిశేషులు పొట్టి శ్రీరాములు గారిని మీరు అందరూ కూడా స్మరించుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. అలాంటి పుణ్యపురుషుల్ని, మహాపురుషుల్ని మనం మర్చిపోకూడదండి. నిస్వార్థమైన రాజకీయ నాయకులు వాళ్ళు. రాజకీయం అంటే కూడా సరిపోదు, వాళ్ళకి ఇంకా చాలా మంచి పదాలు ఉండాలి. అందుకని ఈరోజు అందరూ ఆయన్ని స్మరించుకోవాలని మన తెలుగు వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొట్టి శ్రీరాములు గారిని. మీ అభిప్రాయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి ఉంటాను, అక్కడ మాట్లాడుకుందామా? మీ స్నేహితురాలు విశ్యాపన్నాల.